అందరికీ నమస్కారం అండి. నా పేరు కామరాజుగడ్డ కుసుమకుమారి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు, కీర్తిశేషులు, మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు ప్రతి ఒక్కరికి తెలుసు. భారతదేశం ఈ రోజున అగ్రగామి దేశంగా పిలువబడుతుంది అంటే దానికి మూల కారణం పివి నరసింహారావు గారు. ఎందుకంటే ఆయన మేధస్సు కానీ, ఆయన చదువుకున్న అపర కోవిదుడు కానీ ఎన్నో భాషలు చదువుకున్నాడు. అటువంటి వ్యక్తి ఆ రోజున ఎంతో చేసి ఈ రోజున అగ్రపుటాల్లో, ప్రపంచంలోనే భారతదేశం అగ్రపుటాల్లో నిలిచిందంటే ఆయన చేసినటువంటి ఆర్థిక సంస్కరణలే. ఈ రోజున ప్రతి ఒక్క భారతీయుడు అతన్ని గుర్తించుకోవాలి. అది మర్చిపోయి ఈ రోజున నిన్న నెల్లూరులో ఒక ఘటన జరిగింది. ఈ రోజున ఎంత సిగ్గుచేటుగా ఉందంటే భారతదేశం మొత్తం కూడా ఈ రోజున అవమానంగా బాధపడుతూ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా తల ఉంచుకోవాల్సిన పరిస్థితి. ఒక ఉమ్మడి రాజధానిగా ఉన్న ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక ప్రధానమంత్రి అయ్యి ఎంతో ఉన్నతిగా ఉన్నటువంటి వ్యక్తికి ఈ రోజున అవమానం జరిగింది. నిన్న నెల్లూరులో మా సోదరులు వర్ధంతి జరుపుకున్నారు. తప్ప అండి అదేమన్నా? పివి నరసింహారావు గారి వర్ధంతి ప్రతి సంవత్సరం అందరం జరుపుకుంటాం. ఆయన వర్ధంతి జయంతులు అది మన బాధ్యత. భారతీయుడిగా బాధ్యత, ఆంధ్రులుగా బాధ్యత, బ్రాహ్మణులుగా మా బాధ్యత. మేమందరం కూడా ఆయన ఒక దేవుళ్లాగా పూజిస్తాం. మా ఆరాధ్య దైవం పివి నరసింహారావు గారు. అటువంటి వ్యక్తికి అవమానం జరిగింది. ఈ రోజున మేమందరం కూడా ఎంతో బాధపడుతున్నాం. నెల్లూరులో వీళ్ళు వర్ధంతి జరిపారు. నిన్న వర్ధంతి జరుపుకోవడానికి ముందే వెళ్ళి డిఎస్పీ గారి పర్మిషన్ పెట్టుకున్నారు. మున్సిపల్ కమిషనర్ గారిని కలిశారు. కమిషనర్ గారు కూడా చెయ్యండి, నాకు పివి గారంటే కూడా అభిమానం, నాకు చాలా ఇష్టం, జరపండి, నేను ముగ్గు అది పోయించేస్తాను, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిపిస్తానని చెప్పారు. ముగ్గు అది పోయించారు, అక్కడంతా క్లీన్ చేయించారు, చెత్త అది లేకుండా వీళ్ళు వెళ్ళి ప్రోగ్రాం చేసుకున్నారు. ప్రోగ్రాం జరుపుకున్న అరగంటకి కమిషనర్ గారు చెత్త వ్యాన్లు పంపించి పివి నరసింహారావు గారి ఫ్లెక్సీలని చెత్త వ్యాన్లో వేసి పంపించారంటే ఎంత బాధాకరమైందండి. పివి గారికి ఎంత అవమానకరం ఇది. ఆయన ఎటువంటి వ్యక్తి? అపర మేధావి, ప్రపంచ పుటాల్లో నిలబడ్డటువంటి వ్యక్తి. ఎందుకు ఈ విధంగా ఆయన అవమానపరుస్తున్నారు? ఏం చేశారు ఆయన? అదే వేరే వాళ్ళకి మీరు చేయగలుగుతారా? బ్రాహ్మణుడు కాబట్టే మీరు ఈ విధంగా చేశారు. వేరే వాళ్ళ జోలికి వెళ్ళండి, ఊరుకుంటారేమో. ఇంకొకటి కూడా చెప్తున్నా, పివి నరసింహారావు గారికి అప్పటి కాంగ్రెస్ పార్టీలో కూడా అవమానం జరిగింది. ఆయన చివరి దశల్లో ఉన్నప్పుడు ఆయన శవాన్ని కూడా పట్టించుకోకుండా మధ్యలో వదిలేశారు. అప్పుడు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకొచ్చి ఆయన అంతిమ సంస్కారాలు హైదరాబాద్లో జరిపించారు, ఢిల్లీ నుంచి తీసుకొచ్చి. అప్పుడు కూడా మా అందరం కూడా చాలా బాధపడ్డాం. ఇలా జరిగింది, అంతటి మహోన్నత వ్యక్తికి, పివి నరసింహారావు గారికి ఇలా జరిగిందని చెప్పేసి ఆ రోజు అందరం బాధపడ్డాం. మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తున్నా, నంద్యాలలో ఒక ఆంధ్రుడు ప్రధానమంత్రి అవుతాడని చెప్పేసి, ఎందుకంటే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారికి చాలా గురువులాగా ఉండేవారు పివి నరసింహారావు గారు. ఆయన అంత గౌరవిస్తే మన ఆంధ్రుడు ప్రధానమంత్రి అవుతున్నాడని చెప్పేసి అప్పుడు నందమూరి తారక రామారావు గారు నంద్యాలలో ఆయన మీద పోటీ కూడా లేకుండా నిలబెట్టి ఆయన గెలిపించి మనం నిలబడకూడదు, మన ఆంధ్రుడు ప్రధానమంత్రి అవుతున్నాడు అని చెప్పేసేసి ఆ రోజున చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. ఇలా అన్నీ చేస్తూ ఉంటే మీరు మాత్రం ఎందుకు అవమానిస్తున్నారు? అప్పుడు తల్లి కాంగ్రెస్ అవమానపరిచింది, ఈ రోజున పిల్ల కాంగ్రెస్ అవమానపరుస్తోంది. ఏం చేశారు పివి నరసింహారావు గారు? వెంటనే అక్కడ మాత్రం డిఎస్పీ గారు, కమిషనర్ గారు ఈ ఫ్లెక్సీలు తీయడానికి, చెత్తబుట్టలో వేయడానికి దీని వెనకాల ఎవరున్నారు, వైసీపీ నాయకులు ఎవరున్నారో తక్షణం వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. దీనికి అక్కడున్న వాళ్ళు కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఇంకొకటి కూడా చెప్తున్నా, బ్రాహ్మణ మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆంధ్రుల మనోభావాలు దెబ్బతిన్నాయి, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ రోజున. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అక్కడ ఎవరున్నారో దీని వెనకాల వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి సవినయంగా తెలియజేసుకుంటున్నాను. తీసుకోకపోతే మాత్రం బ్రాహ్మణ జాతి మొత్తం మేలుకుంటుందని చెప్పేసి నేను ఒక తెలుగు మహిళగా ఈరోజు హెచ్చరిక చేస్తున్నానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను. నమస్కారం. సూపర్.